తాజా 30 ప్రసక్తే లేదు. మరి ఎస్ఐ అయినా పర్వాలా, ఎంఆర్ఓ అయినా పర్వాలా, అనవసరంగా అన్యాయంగా అధికార పార్టీ వాళ్ళు అందున్నారని, అధికార పక్షం సపోర్ట్ ఉందని, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఏ అధికారైతే విర్రవీగుతున్నాడో, ఏ అధికారైతే విచ్చలవిడిగా అధికారం చలాయిస్తున్నాడో, ఒక శాసనసభ్యులు కూడా ఒక్కొక్కసారి చిన్న చూపు చూస్తూ లెక్కలేని తనంతో ముందుకెళ్తున్నాడు. ప్రజా సమస్యలు తీసుకెళ్తే పరిష్కరించాలి, ఏం చేసుకుంటా చేసుకోము అంటున్నారు. గుర్తు పెట్టుకో, ఆ రోజు ఎందుకు ఆ రోజు సునీల్తో అలా చేశామో, ఎందుకు ప్రవర్తించామని వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పత్రాలతో పడేలాగా తప్పు చేసిన ప్రతి అధికారిని తప్పించుకోకుండా వెంటాడి ఎందుకు ఆ రోజు ఇలా అధర్మంగా పరిపాలన చేశాం, ఎందుకు ఆ రోజు అనైతిక పాలన చేశాం, ఎందుకు ఆ రోజు అగౌరవపరుస్తూ పరిపాలన చేశాం, ఆ చేసిన దానికి ఈరోజు అనుభవిస్తున్నామని గుర్తించుకునేలాగా ఏ అధికారిని నిన్ను ఇబ్బంది పెట్టే ఏ అధికారిని రాబో రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుర్తించుకోమని అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. సునీల్ కలెక్టర్ అయినా ఎస్ఐ అయినా ఎదిరించగలిగే సత్తా ఉన్నది. మీరు ఆ భరోసా ఇవ్వండి, మీరు అండగా నిలవండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.